హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళాదుంప, టమాటా, క్యారెట్, పుదీనా, స్వీట్ కార్న్, కొద్దిగా కొత్తిమీర. పుదీనా కొత్తిమీరని మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె వేసుకుని కొంచెం అది కాగిన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి వేసి తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. టమాటా, బంగాళాదుంప, క్యారెట్ ముక్కలు, క్యారెట్ కూర అన్నీ వేసేసి కాసేపు కలిపి వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు కలపాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ వేయాలి. అవి కూడా కొంచెం కాసేపు కలిపి కొంచెం ఉడికినట్టుగా చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట నానబెట్టాలి. మామూలు మనం ఇంట్లో వండుకునే బియ్యం అయితే ఒక 10 minutes నానబెట్టుకుని పక్కన ఉంచుకుని వాటిని వేసుకోవడమే. వేసి వాటిని మొత్తం అంతా కూరలు అన్నీ కలిపేలా కలిపేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది ఆ పేస్ట్ వేసుకుని మొత్తం అంతా కలపాలి. కలిపి కొంచెం కాసేపు వేగనివ్వాలి. బియ్యం, పుదీనా పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోయాలి. నేనైతే గ్లాసుకి కొద్దిగా తక్కువ 2 గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే బాగా వస్తుంది. ఇదిగో చాలా బాగా వచ్చింది. అస్సలు అడుగంటకుండా మాడిపోకుండా బాగా మెత్తగా అయిపోకుండా చాలా బాగా వచ్చింది. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే చక్కగా ఇలాంటి పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్లోకి ఉల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి: సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యారెట్ కూర, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సాల్టు, పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి తర్వాత మొత్తం అన్ని క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకొని సాల్ట్ తగినంత వేసుకుని కలిపేయాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా స్వీట్ కార్న్ రైస్ తోటి టేస్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రైస్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.